శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర 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 శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర శంకర హర హర 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 శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర శంకర జయ జయ శంకర హర 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 హర శంకర జయ జయ శంకర జయ శంకర జయ జయ శంకర హర హర 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 జయ జయ శంకర హర హర శంకర జయ జయ 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 శంకర హర హర 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 శంకర జయ జయ శంకర ఆచార్య మధ్యమ అస్మదు ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామినే నమో నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. జయ జయ శంకర హర హర శంకర 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 హర హర శంకర జయ జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర. ఓం నమో వెంకటేశాయ. జయ జయ శంకర హర హర శంకర. ఆధ్యాత్మిక మిత్రులారా, పరమేశ్వరు యొక్క ఆశీస్సులతోటి మరియు నా తల్లిదండ్రుల ఆశీస్సులతోటి నాకు విద్యాభ్యాసం చెప్పినటువంటి బోధింపజేసినటువంటి శ్రీ మహర్షి మహేష్ యోగి వారి యొక్క ఆశీస్సులతోటి ప్రధానంగా జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య వారి యొక్క ఆశీస్సులతోటి మరి ఏ జన్మలో చేసిన పుణ్యం వల్ల మరి వారి ఆశీస్సులతోటి మన భారతదేశం అంతా కూడా మేము 3 సార్లు శ్రీ ఆదిశంకర వేద భారత పరిక్రమ యాత్రను చేయడం జరిగింది.
ఈ యొక్క యాత్ర విశేషం ఏంటంటే సుమారు 2500 సంవత్సరాల క్రితము జగద్గురు ఆదిశంకరాచార్య వారు మన యొక్క అఖండ భారతదేశం అంతా కూడా వారు పాదయాత్రతో సంచరించి మరి మన భారతదేశంలో ధర్మస్థాపన కోసమే మన భారతదేశానికి నలుదిక్కుల అదిగోని భారతదేశం చిత్రపటం ఉంది కదా, మొత్తం ఇదంతా కూడా జగద్గురు ఆదిశంకరాచార్య వారు సంచరించిన ప్రదేశమే. ఆ యొక్క భారతదేశం అంతా కూడా చతురామ్నాయ పీఠాలు మన భారతదేశాన్ని 4 దిక్కుల్లో కూడా జగద్గురు ఆదిశంకరాచార్య వారు 4 పీఠాలను స్థాపించి మరి ఎంతో వైభవపేతంగా ధర్మస్థాపన చేశారు వారు. అందుకనే మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని జగద్గురు ఆదిశంకరాచార్య వారిగా పూజిస్తూ ఉంటారు. దానిలో భాగంగా జగద్గురు ఆదిశంకరాచార్య వారి సాధనా పంచక స్తోత్రం ఉంది. దాంట్లో మొట్టమొదటి శ్లోకంలో కూడా వేదం చదువుకున్న వారు మొత్తం ఒక చోట కూర్చుని పారాయణ చేయకుండా మన భారతదేశం అంతా కూడా సంచరించి ప్రతి చోట కూడా వేద పారాయణ చేస్తూ అదేవిధంగా ప్రతినిత్యం పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ పరమేశ్వరుని మీదే మనసు లగ్నం ఉంచి మన ధర్మస్థాపన చేయాలని చెప్పారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని మేము శ్రీ సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ మావళపల్లి మాధవ శర్మ గారు మరి ఈ రోజుల్లో ఆస్తులు పంచుకున్న ఆప్తులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, వాళ్ళ మనం చేసేదే ఉండదు. కానీ నాకు అనుకోకుండా ఫేస్బుక్ మాధ్యమం ద్వారా ఆయన పరిచయం అవ్వడం మరి యాదృచ్ఛికం, అది ఆయన ఆశీస్సులతోటి మరి జగద్గురు ఆదిశంకరాచార్య వారి యాత్రని 3 సార్లు అంటే రమారమి 4 రోజుల పాటు 23,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, అదేవిధంగా చతురామ్నాయ పీఠాలు, జగద్గురు ఆదిశంకరాచార్య వారిచే ప్రతిష్ఠింపబడినటువంటి చతురామ్నాయ పీఠాలు, అదేవిధంగా మన భారతదేశంలో ఆయన ఎక్కడైతే అడుగుపెట్టారో అన్ని చోట్ల కూడా మేము వేదపారాయణ చేసి మరి మరలా మన యొక్క రావులపాలెం రావడం జరిగింది. మరి 2022 సంవత్సరం, 2023 సంవత్సరం, 2024 సంవత్సరం ఈ 3 సంవత్సరాలు కూడా వరుసగా 3 సార్లు ఆదిశంకర వేద భారత పరిక్రమ యాత్ర చేయడం జరిగింది. దాంట్లో ఈ సంవత్సరం అనగా శోభకృతనామ సంవత్సరం పుష్యమాసంలో జనవరి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా మన చారిత్రాత్మకమైనటువంటి అయోధ్య క్షేత్రంలో కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో అక్కడ ప్రతిష్ఠకి ఆహ్వానం రావడం నాకు అది యాదృచ్ఛికంగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము యాత్రకు బయలుదేరేటప్పుడు రావులపాలెం గ్రామంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి ఆ స్వామివారి అక్షతలు నా శిరస్సు మీద ధరించి మన గ్రామంలో తిరగడం జరిగింది. ఆ మర్నాడే యాత్రకు వెళ్ళడం కూడా జరిగింది. అదంతా కూడా ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ మరి అయోధ్యలో మరి జనవరి 22వ తారీఖు జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టలో కూడా నేను పాల్గొనడం, ఆ తదనంతరం కాశీక్షేత్రంలో అతి పురాతనంగా శ్రీ జ్ఞానవాప మసీదులో ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క యాత్ర అంతా కూడా సఫలీకృతం అవడానికి కారణం నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నాను. అదేవిధంగా గ్రామస్తులైనటువంటి మిత్రులు చాలామంది మరి నేను పిలవగానే ఆ రోజు వచ్చి నన్ను యాత్రకి దగ్గరుండి పంపారు, మనోధైర్యాన్ని ఇచ్చి. ఎంచేతంటే చలికాలం మీకు తెలియదే ఉంది, జనవరి నెలలో చలికాలం. ఆ చలికాలంలో ఆ యొక్క చలిని తట్టుకుని ఒక పక్కన మా అమ్మగారిని విడిచి ఎప్పుడు కూడా నేను ఎక్కువ రోజులు ఉండలేదు. వేదాభ్యాసం అయిన తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళని విడిచిపెట్టి వేదం చదువుకున్నాము. వాళ్ళ త్యాగమే ఈరోజు నేను ఈ రకంగా ఉండడం కారణం. నా తల్లిదండ్రుల యొక్క త్యాగం వల్ల నేను వేదం చదివాను. అదేవిధంగా గురువుల యొక్క ఆశీస్సులు కూడాను. దానిలో భాగంగా వేదం చదువుకున్నాము, ఏదో వేదపారణ ఉద్యోగం వచ్చేసింది, జీవనం గడిచిపోతుంది, పెళ్లి చేసుకున్నాం పిల్లలు అనేది కాకుండా మరి ఆ భగవంతుడు మరి నాకు అవకాశం ఇచ్చి ఈ యొక్క వేదపారాయణతో పాటు భారతదేశం అంతా కూడా సంచరించి ఈ యొక్క వేదపారాయణ చేసేటటువంటి అనుగ్రహించాడు. అయితే వివాహం అనేది ఆ స్వామి అనుగ్రహంతో జరగాలి నాకు. అయితే ఈలోగా ఏం సాధించేవయ్యా అంటే భగవంతుడినే మనం సాధించాలి, అంటే భగవంతుడి యొక్క మనసుకి దగ్గరగా ఉండాలనే నా ఆలోచన. ఎందుకంటే మన రావులపాలెం గ్రామంలో నేను వచ్చిన తర్వాత సత్యసాయి మందిరంలో మన వర్ధనం గారు నాకు పరిచయం అయ్యారు యాదృచ్ఛికంగా. నేను చదువుకున్న ఆధ్యాత్మికతో పాటు వారు మనోధైర్యం నాకు ఇచ్చి, ఎందుకంటే నాకెవరు వెన్నుదన్ని ఎవరు లేరు. నాన్నగారు చిన్ననాడే గతించారు. రావులపాలెం వచ్చాను, నాకు అందరూ కొత్తే. కానీ ఆయన వేదం మీద ఉన్నటువంటి గౌరవంతో, వేదం చదువుకున్న వారి ప్రేమ వాత్సల్యంతో
రావులపాలెం గ్రామంలో వేద సభకి రమ్మని, అదే రకంగా ఎవరైనా స్వామీజీలు వస్తే పూర్ణకుంభ స్వాగతం తీసుకురావడం, ఈ రకంగా వారు నాకు రావులపాలెం గ్రామంలో వేద పండితులు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా నాకు వారు చేయూతనిచ్చారు. అదేవిధంగా అహోరాత్ర వేద పారాయణ చేసినప్పుడు కూడా వారంటే 24 గంటల వేద పారాయణ, ఉదయం సూర్యోదయం నుంచి మన్నాడు సూర్యోదయం వరకు 24 గంటలు పారాయణ చేయాలంటే ఆయనే దగ్గరుండి మా అమ్మగారు యొక్క ఆశీస్సులతో ఆయనే దగ్గరుండి వేద పారాయణ కూడా చేయించారు. అలాగే ఈ యొక్క యాత్రను కూడా దిగ్విజయం చేయించారు. మరి ఈ రోజుల్లో ఎవరైనా ఇంటికి పిలిచి ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే తల్లిదండ్రుల పేరు కాకుండా ఇతర సినీ హీరోల గురించి కానీ వీరి గురించి చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోకూడదు. ఎందుకంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు మనకు ఆదర్శం. ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మం ఈ రకంగా అభివృద్ధితో ఉందంటే చాలా కారణం ఈయనే. చాలా వరకు 100కి 99%, 100కి 100% కలియుగంలో ప్రత్యక్షంగా సాక్షాత్ శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుడు యొక్క అంశే. కనుక వీరు పండితులకైతే వేదం తెలుసు, కానీ పామరుల కంటే వేదం తెలియని వాళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా శివానందలహరి, సౌందర్యహరి, అదేవిధంగా అనేకమైనటువంటి స్తోత్రాలు ఈయన రచించి అందజేశారు. వాటినే మనం వివేక చూడమని, అదేవిధంగా అనేక రకాలైన గ్రంథాలు అంటే లెక్కలేనటువంటి గ్రంథాలు ఈయన రచించడం జరిగింది. అలాగే కనకధారా స్తోత్రం, ఈరోజు ఎవరైనా గృహప్రవేశం జరిగితే వెంటనే కనకధారా స్తోత్రం పారాయణ చేస్తున్నారంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క ఆశీస్సులే. మన విష్ణు సహస్రనామ భాష్యం, లలిత సహస్రనామ భాష్యం, ఇలా అనేక మొత్తం ఆయన 32 సంవత్సరాలు జీవించి ఉన్నారు అని కొంతమంది అంటుంటారు. కానీ మన భారతదేశం జీవించినంతకాలం మన యుగాలు కూడా ఆయన మనకు ఆదర్శం. ఆ ఒక యుగానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మికను ఆయన ప్రసాదించారు. ఎంచేతంటే మేము ఒక చెప్పి ముగిస్తాను. సరిగ్గా జనవరి 20 తారీఖు రిపబ్లిక్ డే రోజు మేము యాత్రలో భాగంగా జమ్మూ వద్ద ఒక గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో 1620 హిందూ కుటుంబాలు ఉన్నాయి. మిగతా అంతా కూడా చుట్టూ ఒక 4 కిలోమీటర్ల దూరంలో అందరూ కూడా ముస్లిమ్సే. పాకిస్తాన్ బార్డర్. ఆయా ఊరిలో మేము ఆదిశంకర యాత్ర చేసి వస్తున్నామంటే మా గురించి తిండి తినకుండా వాళ్ళు సాయంత్రం 4 గంటల వరకు ఉండి మేము వెళ్ళిన తర్వాత పూర్ణకుంభ స్వాగతం పలికి పూజ చేసి స్వామివారికి అప్పుడు మాతో పాటు భోజనం చేసేవారు. అంటే మనకి శంకరాచార్యుల వారు అంటే చాలా వరకు కొంతమంది తెలియదు, కానీ మొత్తం మన భారతదేశం అంతా కూడా ఆయన ఏంటో అందరికీ తెలుసు. అంటే ఈరోజు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని చోట్ల పలానావాడు విగ్రహాలు పెడుతున్నారు, కానీ శంకరాచార్యుల వారి విగ్రహాలు ఎవరూ కూడా పెట్టలేదు. అది మా స్నేహితులు మేము ఆలోచించి మాకున్న శక్తి మేరకు 108 విగ్రహాలు ఈ రకంగా తయారు చేయించి మరి మన గ్రామంలో మరి మన ఎంఆర్ఓ గారు, డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి శర్మ గారికి, అదేవిధంగా ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే కాశ్మీర్లో కూడా శంకరా హిల్స్లో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. అంటే మన ధర్మాన్ని స్థాపించినటువంటి మహానుభావుల యొక్క విగ్రహాన్ని ఒకసారి స్మరించుకోవాలి. ఆయన చూడగానే శంకరాచార్య వారిని తెలుసుకోవాలని, అదేవిధంగా ఏదో విగ్రహాన్ని చూస్తూ ఉండడం కాదు, ఆయన ఏ రకంగా ధర్మబోధ చేశారో ఆ ధర్మబోధను మనం ఆచరిస్తూ నలుగురికి ఆచరింపచేయాలనే భావంతో మేము చేసినటువంటి ఆదిశంకర యాత్ర 3వసారి కూడా దిగ్విజయమైంది. తదనుగుణంగా మరి ఈరోజు మా యొక్క స్వగృహంలో మా అమ్మగారి ఆశీస్సులతోటి ఇక్కడ స్నేహపాత్రులైన అందరినీ కూడా పిలిచి ఇక్కడ మనందరం కూడా ఊరేగింపుగా ఇక్కడ రావడం జరిగింది. విజయోత్సవ శ్రీ ఆదిశంకర యాత్ర విజయోత్సవ వేడుకను యథాశక్తిగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా క్లుప్తంగా చెప్పాలంటే నా తల్లిగారు, తండ్రి గారు ఎన్నో బాధలు పడ్డారు. ప్రతి తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడుతుంటారు, కానీ నాకు వారు ఎన్నో బాధలు పడి నన్ను చదివించారు. అంటే నన్ను త్యాగం చేసి, ఇంటికి ఒకటే కుమారుడు అయినప్పుడు కూడా నన్ను త్యాగం చేసి వేదం బోధింపజేశారు. మా నాన్నగారు చిన్నప్పుడే గతించినప్పుడు కూడా ఆవిడ మనోధైర్యంతో నాకు వేదం చదివింపజేశారు. మధ్యలో ఆగిపోవాల్సిందే, కానీ ఆవిడ మనోధైర్యం నాకు ఇవ్వడంతో నేను చదివాను, మా మావయ్య గారు ఆశీస్సులతోటి కూడా. అయితే ఈ చదివి వచ్చిన తర్వాత ప్రతి వైదిక కార్యక్రమానికి కూడా వెనకాల రావడే ప్రోత్సాహం. ఇప్పుడు మొన్న ఏదో 600 పెళ్లి చేయించని పూర్తి చేశానని చెప్పాను. ఒక పెళ్లి చేయించడానికి వెళ్తే ఆవిడ రాత్రి నిద్ర ఉండదు. ఆ టైం వెళ్ళే సమయానికి కాస్త పాలు ఇస్తారు, పాలు కాచిస్తారు తాగాలంటే, బయట ఎక్కడ ఏం తాగను తిన్న కాబట్టి. అంటే వారి కష్టంతోనే నేను ఈ రకంగా ఉన్నాను. అటువంటిది 3వసారి యాత్ర చేస్తున్నానంటే ఎవరు కూడా హర్షించరించేదంటే, నెల రోజుల పాటు సంపాదన వదులుకుని, ఉద్యోగాలు వదులుకుని, ఇల్లు వదిలిపెట్టి, మరి భావబంధాలను వదిలిపెట్టి వెళుతున్నామంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది చెప్పండి? ఆవిడ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడు నేను బతిమలాడి, అమ్మ ఇది నేను చేస్తుంది సామాజికంగా ధార్మికమైన సేవ, నీవు చదివించింది వేదం చదివించావు, నన్నేమో
ఆంగ్ల చదువులు చేయలేదు. ఆంగ్ల చదువులు చదివిస్తే ఇంటి దగ్గర కూర్చుంటాం, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉద్యోగస్తే అక్కడే ఉంటాం. కానీ వేదం చదువుకుని ఉన్నాం కాబట్టి వేద ధర్మం ఎక్కడైతే ప్రవడలు వస్తుందో అక్కడికి వెళ్ళాలి. వేద ధర్మాన్ని నాలుగు చోట్ల స్థాపింపు చేయడమే మా జీవితం కాబట్టి ఆ రకంగా కోరి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ దగ్గరుండి ఈ యొక్క యాత్రని నన్ను సాగనంపారు. అదేవిధంగా యాత్ర దిగ్విజయం చేసి వచ్చిన తర్వాత మరి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదపూజ చేసి ఆ తదనంతరం ముఖ్యంగా దీంట్లో ఆదిశంకర యాత్ర అనేటువంటి మనం భారతదేశం మొత్తం ఇదంతా కూడా మేము పరిక్రమ చేసాం. ఆదిశంకర వేద భారత పరిక్రమ యాత్ర అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ మొదలుపెట్టుకుని మన అఖండ భారతదేశం అంతా కూడా ఆయన తిరిగారు పాదయాత్రతో పాటు. కనుక ఆయన మేము ఆదర్శంగా తీసుకున్న మహానుభావుల్ని ఆ రకంగా యాత్ర చేసుకుంటూ మధ్యలో ఎన్ని నదులు ఉన్నాయి మనకి? గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, ఇవే ఎనిమిది నదులే తెలుసు. కానీ మన భారతదేశంలో ప్రముఖమైన నదులు వీటితో పాటు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ నదీ జలాలన్నీ కూడా శుభ్రంగా నేను తీసుకురావడం జరిగింది చక్కగాను. మరి ఆ నదీ జలాలన్నీ కూడా మరి పూర్ణానదని, తర్వాత చక్కగా పూర్ణానది, అదేవిధంగా క్షిప్రానది, ఇలా మొత్తం అన్ని నదీ జలాలను తీసుకురావడం జరిగింది. ఆ నదీ జలాలు కూడా మీకు అందరికీ ఇచ్చి ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క మెడలో కట్టుకున్నటువంటి లాకెట్ను అందరికీ ఇచ్చి స్వామివారి ఛాయాచిత్రం ఇచ్చి మీ యొక్క మనోభీష్టాన్ని తెలియజేస్తూ కోరుతూ మరి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిగారి పాదపూజ చేసిన ఆ తదనంతరం మీకు అందరూ కూడా ప్రసాదం వితరణ అవ్వడం జరుగుతుంది. జయ జయ శంకర, హర హర శంకర. ఓం క్షత్రస్య మేరసే మాత్వా ఆహిగ్నోసే యన్మామా ఆహిగ్నోసే శాసార్థతోరణపుస్త్యాస్వ సామ్రాజ్యాయ సుప్రతోః మృత్యోత్పా ఆహి విద్యోత్పా ఆహి దేవస్యత్వా విదుప్రాద్వేష్ణోర్బాహుభ్యాం పోష్ణాస్తాభ్యాం అశ్వినోర్భైషద్యాం తేజసే బ్రహ్మవర్చసాయాభిషంచామృతస్పత్యై భైషద్యాం వీర్యాయాన్నాద్యాయాభిషంచామే ఇంద్రస్యేంద్రేణ బలాయ శ్రేయశాసేభిషంచామే కోసి కథమోసి కస్మే త్వాకాయత్వా సుష్లో కుసుమంగళసత్యారాజన్ శిరో మే శ్రేరేషాం కల్పశక్కేశాస్తశ్మశ్రోణి రాజా మే ప్రాణో మృతగోధమ్రాట్ శ్రోత్రం జిహ్వా మే భద్రం వాంగ్మోహనో మన్యుస్ఫురాట్ భామః మోదా ప్రమోదాంగులేరంగాన్ మిత్రం మే సహ మేకర్మ వీర్యం ఆత్మా క్షత్రమురమ పృష్టేర్మే రాష్ట్రముద్రమధ్వంసో గ్రీవాస్తిశ్రోణే గురు ఆరత్నేజానో నేషోమేంగాన్ సర్వదా నాథర్మే దత్తం విజ్ఞానం పాయుర్మే పాజితం ఫసలో ఆనందానంద ఆండో మే భగశోభాఖ్యం ప్రసాహ లింగాభ్యాం పద్భ్యాం ధర్మో అస్మిషిరాజా ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే నిష్ఠారాష్ట్రే ప్రత్యశ్వేషు ప్రత్యంగే ప్రతిష్టాం వ్యాప్తం ప్రాణేషు ప్రతిష్టాం పుష్టే ప్రతిజ్ఞా వా పృథివ్యా ప్రతిష్టామి యజ్ఞే త్రయా దేవ ఏకాదశస్త్రయస్త్రిశహస్రాధాసః బృహస్పతి పురోహితా దేవస్య విదుస్వే దేవా దేవైరావంతుమ ప్రథమా ద్వితీయైర్ద్వితీయా తృతీయా సత్యేన సత్యం యజ్ఞేన యజ్ఞాజద్భిర్యో ఘోషసామాభిః సామాన్ ఋగ్భిర్రుచ పురోణవాక్యా యాజ్యాభిర్యాజ్యా వషట్కారైః వషట్కార రాహోదయోమేకామాన్ సమర్థయంతు భూస్వః లోమాని ప్రియాతిర్మమత్రంఘానాతిరాగాదిః వాగ్దోసం మౌకాన్ ధర్మస్వస్తి మజ్జామానాదిః ఓం ఆనో భద్రాకృతావయం విశ్వదబ్ధా సోపారేతాదుఃఖిదాః దేవానో యథా సతమిత్రుధే అసన్నప్రాయువ రక్షితారోగస్వేదేవే దేవానాం భద్రాసో మితరోజో యథా దేవానాగ్నో రాత్రిభిర్వక్తుతాం దేవానాగ్నో దక్షిమోపాసేదిమా వయం దేవానాయుక్తేర్జేవసే తాన్ పూర్వాయ నివిదా హోమే వయం భగం యత్రమదేదం దక్షామస్థితం హర్యమణం వరోణగ్నో సోమామశ్వినాసరస్వదేన సుభగామయస్కరతు తన్నో వాతో యో భువాన్భ్యశ్యం తన్మాతా పృథివీ తత్పదాద్యోః
ग्रावाणस्वंस्तो वयोभवस्तदश्मारुमदं धिष्ण्यायुवं अमीषां जगादस्तस्तु शस्पतिं धें जन्मवासि होमैवें पोषाणो यथा वेदासां सुद्भैरक्षिता पायरदब्धस्वस्तये स्वस्त्रेन्द्रो वृद्धश्रावा स्वस्त्रपोषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्मेऽपि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्रसादश्वामृतपृष्ठे मातृश्रमय्या वा नो वृधे यज्ञायः अग्नियक्वामनावस्सुरा दक्षितो विश्वे नो देवा अवसागामन्यः भद्रं कर्णे विष्णुयाम देव भद्रं पश्येमाक्षिपर्यत्राः स्त्रीरङ्गे स्तुष्ट्वाग्नोदस्तुनो भृव्याशेम देवहे धन्यदायोः शतमिन्न शरदो अन्ते देवायत्राश्चक्रादरसं तरूणाम् पुत्रासो यत्रा पुत्रभवन् जमानो मध्यारे ऋषदायुगन्तोः अदेतर्व्यौरदेतरन्तरिक्षमदेतर्माता स पिता स पुत्रः विश्वे देवा अदेति पञ्चजना अदेतर्जातमदेतर्जनत्वम् अस्मन्मातृदेवताय नमः प्रार्थनमस्कारान् समर्पयामि क्षमस्व मातृदेवताय नमः पुत्रां पौत्रां पौत्रां श्रीदेवे परमेश्वर मातृदेवताय नमः माता प्रदेवताय नमस्कारान् समर्पयामि अस्मत् मातृदेवताय नमः प्रार्थनमस्कारान् समर्पयामि అయ్యా మా అమ్మగారి యొక్క ఆశీస్సులతోటి మరి ఆదిశంకరాచార్య వారి యాత్ర చేసుకున్నాము. దానిలో మరి విశేషంగా చెప్పుకోవాలంటే కనుక జగద్గురు ఆదిశంకరాచార్య వారి ఫోటో 3 యాత్రల్లో కూడా మొత్తం భారతదేశం అంతా కూడా శంకరాచార్య వారి ఫోటో నేనే మోసాను. అది మా కూడా వచ్చిన మిత్రులు కూడా చెప్తారు. అంటే వెళ్ళాము అంటే ప్రతి నిమిషం కూడా ఆ రకంగా యాత్ర చేశాము. మరి దానిలో భాగంగా మరి ప్రత్యక్షంగా నేను అనేక మంది దేవతలను చూసినప్పటికీ కూడా వారి యొక్క ఆకారాలు మనం ప్రత్యక్షంగా చూడలేము. కనుక మనందరికి కూడా మన తల్లిదండ్రులే ప్రత్యక్షం. కనుక నా తల్లిగారికి ఈ రకంగా నా యొక్క యథాశక్తిగా సువర్ణ పుష్పమిశ్రితమైనటువంటి పీఠాన్ని, అదేవిధంగా సువర్ణ పుష్పసహిత రజిత పుష్పసహిత కంఠమాలని, అదేవిధంగా మరి శంకరాచార్య వారి పాదాలు మోసాను కాబట్టి నా తల్లిగారి పాదాలు కూడా నేను మోయాలి, నా తల్లిగారిని ఎల్లవేళ నేను చూడాలి, ఎల్లవేళ అనే ఉద్దేశంతో ఆవిడ పాదాలు కూడా నేను ఈ రకంగా చేయించడం జరిగింది. మరి ఆ స్వామి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ జగద్గురు ఆదిశంకరాచార్య వారిని నేను ఆదర్శంగా తీసుకుంటూ మనమందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని జీవించాలని వేదమాత్రం ప్రార్థిస్తూ జయ జయ శంకర, హర హర శంకర. నమస్కారం. ఈరోజు మా రావులపాలెం గ్రామ వేద పండితులు శ్రీ సీతారామ శర్మావధాని గారు సాహసోపేతమైన కార్యాన్ని చేసుకొచ్చారు. అదే వేద భారత పరిక్రమ యాత్ర 3వసారి. ఇది చాలా విశేషం. ఈ చిన్నతనంలోనే వారికి ఇటువంటి అభిలాష కలగడం, ఆ మంచి సంకల్పం వల్ల అది దిగ్విజయంగా పూర్తి రావడం జరిగింది. మరి శంకరాచార్యుల వారిని మనం ఈ సభలో మనం ఒకసారి తలుచుకోవాలి. ఆయన అద్వైత సిద్ధాంత ప్రతిష్టం చేసిన మహానుభావులు ఆయన. అంటే 2 కాదు, ఒకటే. భగవంతుడు వేరు, జీవుడు వేరు కాదు, జీవుడు దేవుడు ఒకటే అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఆ మహనీయులు, ఆ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఆదిశంకరాచార్యుల వారు ఇందాక గురువుగారు చెప్పినట్టుగానే వారి చిన్నతనంలోనే అశేత హిమాచలం ఆయన 4 పర్యాయాలు పాదయాత్ర చేసి అప్పట్లో ప్రజల్లో ఉన్న మూఢత్వాన్ని పారద్రోలి సనాతన ధర్మం, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని ఏదైతే మన సనాతన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని ప్రతిష్ఠించిన పరమేశ్వర స్వరూపం శంకరాచార్యుల వారిని ఆదర్శంగా తీసుకుని వారి యొక్క అడుగుజాడలో నడవడానికి కంకణ కట్టుకున్న సీతారామవధాని గారిని ఈ సందర్భంగా వారికి నమస్కరిస్తూ, రావులపాలెంలోనే కాదు అన్ని చోట్ల కూడా వేదం యొక్క విశిష్టతని, మన సనాతన ధర్మం యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేయడంలో వారు ముందుండాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలు భగవంతుడు గారికి ప్రసాదించాలని కోరుకుంటూ, మరి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే నానుడికి వేదమంత్రానికి ఆద్యం మన
అమ్మగారికి వారు చేసుకునే ఈ పాద పూజ ఎంత విశ్వాసం ఉంటే కానీ ఎంత త్యాగంతో చేయరు. చక్కగా వెండి పాదుకులు, బంగారం వెండితో చేసిన ఒక పూల మాల, చక్కటి కిరీటం, ఈ రకంగా తల్లిగారికి అన్ని నదీ జలాలతో పాదపూజ, ఇది విశేషమైన కార్యక్రమం చేసుకున్నారు. వారి జన్మధన్యం, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎప్పుడు నిండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరింతగా చేసి మా గ్రామానికి, మన దేశానికి కూడా వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ సరే. ఆ ఫలితం నాకే దక్కాలని ఆ తీర్థం కూడా లేదు. సంతోషం. మీరు బాగుంటే ఎంతో బాగున్నట్టు. అమ్మగారికి సీతారామావధాని గారు శుక్లయజుర్వేదంలో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వేద పండితుల్లో శుక్లయజుర్వేదం అఖండమైన వేద పండితులు. ఏంటంటే వచ్చినటువంటి విద్యని పనిలో దాచుకోకుండా, సంపాదన కోసం వినియోగించకుండా, నలుగురికి దీని యొక్క వైశిష్ట్యాన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశం చేత మొత్తం భారతదేశ యాత్ర చేయడం, ఏదో కాశీ పెట్టొచ్చేయంటే చాలా కష్టమైనటువంటి రోజులు. ఇంకేంటంటే అటు ఆర్థికంగా కానీ, అక్కడ ఉండేటువంటి కష్ట నష్టాలు భరించడంలో కానీ పెడుతున్నామంటే, ఇప్పుడు అందరూ వెళ్ళే ఎలా పెడుతున్నారంటే ఏదో చుట్టం చూపుగా ఏదో షికారుకి వెళ్ళి వస్తున్నాడు చెప్తే ఏదో ముక్తి కోసం అక్కడ ఉండేటువంటి ఆ స్వామిని మనసారా చూడాలి, కనుదారా సేవించాలి అనేటువంటి ధోరణితో మాత్రం పెట్టడం లేదు. అక్కడ ఏదో కాశీలో వెళ్ళాం, గంగలో ముదిగాం అనేటువంటి ధోరణితో పెడతారు. ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళి చుట్టాల్సిందిగా అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎరా నువ్వేం కొన్నావు, నువ్వేం చేయించావు, హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని చూడు చేసినప్పుడు కూడా ఇవే మాటలు. అక్కడ కూడా వీళ్ళు తన యొక్క స్వార్థాన్ని వాడుకుంటున్నారు తప్పితే అలా కాకుండా మన సిద్ధాంతిగా మన సీతారామావధాని గారు మొత్తం దేశం అంతా తిరుగుతూ ఒకసారి చెప్పారు. ఇదంతా వేదం చదవడం ఒక ఎత్తు అయితే, ఆదర్శము అంటే అర్థము అని అర్థం. ఆదర్శం అనేది సంస్కృత పదం, అర్థము అనేది తెలుగు పదం. ఈయన చేసినటువంటి పాదపూజను చూసి మనందరికీ ఈయన ఆదర్శం. ఇంకేంటే తల్లిని ఎలా చూడాలి, తండ్రిని ఎలా చూడాలి అని చెప్పాలంటే సీతారామావధాని గారి తర్వాతే మిగిలిన వాడని చెప్పేసి నేను చెప్తాను. ఇంకేతంటే నొత తెల్ల పూరితమ్ములకు నూతులు నూరెడి కంటే ఒక్క బావి మేలు. మంచినీళ్లతో ఉన్నటువంటి నిజులు 100 బావుల కంటే 100 నూతుల కంటే ఒక్క బావి గొప్పది. దీనికి దానికి నూతికి బావికి తేడా ఏంటంటే ఒకేసారి కొన్ని వందల మంది బావిలో నీళ్ళు తీసుకోవచ్చు. నూతిలో 2-3 తొడగలరు అంతే. నొత తెల్ల పూరితమ్ములకు నూతులు నూరెడి కంటే ఒక్క బావి మేలు, మరి బావులు నూరెడి కంటే సత్క్రతుపది మేలు. ఒక క్రతువు గొప్పది 100 బావుల కంటే. తత్క్రతు శతకంబు కంటే సుతుండు మేలు. అటువంటి 100 యాగాల కంటే ఒక గొప్ప కుర్రాడు సంతానం, ఒక మంచి పురుషుడు, అదే పుత్రుడు కలగడం అది చాలా గొప్ప. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. 100 మంది సంతానం కంటే ఒక్క నిజం మాట్లాడడం గొప్ప. కాబట్టి మన అవధాని గారు మాతృసేవను చేసి మనందరికీ ఆదర్శ పురుషుడై, ఇదిగో ఇలా చేయాలి, యాత్ర ఇలా చేయాలి, తల్లిని ఇలా పూజించాలని చెప్పేసి ఏదో బడాయికే అయితే ఇంకా పెద్ద సభ ఏర్పాటు చేసింది, మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేసింది. అలా కాదు, నాకు నలుగురే కావాలి, నేను ఇక్కడే చేయాలి అనుకున్నారు తప్పితే ఏదో అట్టహాసం కోసం చేసింది మాత్రం కాదు. ఆయన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి, దాన్ని ఆయన్ని అభినందించాలి. అటువంటి ఆవిడ యొక్క ఎప్పుడు చల్లని చూపులు ఆయనకి ప్రసరించాలని, ఆయన కుటుంబం వృద్ధి చెందాలని. ఇక్కడ కుటుంబం వృద్ధి చెందాలి అంటే అర్థం ఆయన శీఘ్రంగా వివాహం కావాలి అని అర్థం. కావాలి అని మనందరి యొక్క మంచి మనస్సులు ఆయన మీద ప్రసరించాలని కోరుతూ, ఆ శంకరాచార్యులు గారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీతారామావధాని గారికి, మా మిత్రుడు వర్ధన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సీతారామూర్తి శర్మావధాని గారు నాకు మంచి మిత్రులు, మా గ్రామస్తులు కావడం కూడా మా అందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే ఆయన వేదం నేర్చుకున్న దగ్గర నుంచి రావులపాలెన్ని ఒక గుర్తింపు తెచ్చారని చెప్పొచ్చు. రావులపాలెం కన్నా వేరే గుర్తింపు ఉంది. అది కాకుండా వేదపరంగా ఈయన మాకు మంచి గుర్తింపు. దీంతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే నాకెంత వీలు కాకపోయినా ఆయన ఫోన్ చేసి ఆ మాటలతో గడిపిస్తారనమాట. ఆ మాటలతో చాలా సంతృప్తి పడతారు, ఆ మాట వినాలనిపిస్తూ ఉంటుంది. అది అటువంటిది ఈయన వేదం అహోరాత్ర వేదపారాయణం కానివ్వండి, ఇవాళ ఈ యాత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అనమాట.
నాకు చాలా నచ్చుతారు ఆయన. అందుకే నేను మీడియా రంగంలో ఉన్నప్పటికీ ఆయన ప్రతి వార్త కవర్ చేస్తాను. ఆయన చాలా ఇష్టపడతాను అనమాట. ఈరోజు ఆ పాత పూజ తల్లికి చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం చూశాను. ఇంత పూజిస్తారా తల్లిని అనేది కూడా నేను ఈరోజు తెలుసుకున్నాను. ఈయన భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా కూడా నా వంతు సహకారం అందిస్తాను. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి యాత్రలు మరిన్ని చేసి రావులపాలెంకి మంచి పేరు తేవాలని కోరుకుంటాను. शंकर हर हर शंकर जय जय 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 शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर 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 शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय